హాయ్, మై నేమ్ ఇస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. ఈరోజు ఇవ్వబోయే టాపిక్ ఏంటంటే పాలినామిల్స్. నాకు ఈ టాపిక్ నుండి నేను ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఇది 4th వీడియో, ఓకేనా. సో ఇందులో ఏం చెప్పుకుందామంటే డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామిల్స్. సో అందులో కాన్సెప్ట్ ఏంటి, అందులో సమ్స్ ఎలా ఉంటాయో ఈరోజు డిస్కస్ చేద్దాం, సరేనా. ఇప్పుడు మనం డివిజన్ అల్గారిథం పాలినామిల్ టాపిక్ తెలుసుకునే ముందు సో డివిజన్ అల్గారిథం ఎలా వస్తుందో తెలుసుకుందాం. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5/2 తీసుకున్నాం. సో 5ని 2 తో డివైడ్ చేస్తే 2 2 4. ఇక్కడ 5 - 4 1, ఓకేనా. సో ఇక్కడ దీన్ని 5 ఏం రాయొచ్చుగా 2 × 2 + 1 వస్తుంది, ఓకేనా. సో ఈ 5ని ఏమంటాం, డివిడెండ్ అంటాం. ఈ 2 ఏంటి, డివైజర్. ఈ 2 కోషంట్. ఏమైందంటే రిమైండర్ అవుతుంది, ఓకేనా. మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది కోషంట్, ఇది డివైజర్, ఓకేనా. ఇది డివిడెండ్. ఇక్కడ రిమైండర్ వస్తుంది. సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, ఓకేనా. మనకి ఇక్కడ రూల్ వచ్చి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ వస్తుంది, అవునా. ఇదే డివిజన్ అల్గారిథం. ఇది మనకు రియల్ నెంబర్స్ అనే చాప్టర్ లో యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఉంటుంది, అక్కడ ఇది మనం నేర్చుకుని ఉంటాం, ఓకేనా. సో ఇది ఓన్లీ డివిజన్ అల్గారిథం. మరి పాలినామిల్స్ కి ఎలా వస్తుంది, ఓకేనా, అది ఎలా వస్తుందో తెలుసుకుందాం. లెట్ p(x), g(x) be 2 పాలినామియల్స్. p(x), g(x) అనే 2 పాలినామియల్స్ తీసుకుందాము, ఓకేనా. ఈ g(x) అనేది p(x) ని డివైడ్ చేసిన అనుకోండి, మనకు అప్పుడు ఏం కావాలి, కోషంట్ రిమైండర్ పాలినామియల్స్ రావాలి. సో అవి ఎలా వస్తుంది చూద్దాం. సో p(x), g(x) ది 2 పాలినామియల్ తీసుకున్నాం. ఇఫ్ g(x) divides p(x), g(x) ఏం చేస్తుంది, p(x) ని డివైడ్ చేస్తుంది. అంటే p(x) బై g(x) ఇలా మనం రాసేసుకుంటే, అంటే p(x) ని g(x) డివైడ్ చేస్తే మనకు కోషంట్ అండ్ రిమైండర్ పాలినామిల్స్ వస్తాయి. సో అవేంటో చూద్దాం. ఇఫ్ g(x) divides p(x), then there exist 2 polynomials q(x) and r(x). అంతేదా, ఇది కోషంట్ పాలినామిల్, ఇది రిమైండర్ పాలినామిల్ మనకు ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో q(x) and r(x) such that మన కండిషనింగ్ గా డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ డివిడెండ్ ఏమవుతుంది మనకు, p(x) అవుతుంది కదా. సో p(x) ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ డివైజర్ ఏమవుతుంది, g(x) ఇంటూ కోషంట్ ఏం చెప్పుకున్నాం, q(x) ప్లస్ రిమైండర్ r(x). ఇది మనకు డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామిల్స్ కి కండిషన్, ఓకేనా. సో p(x) ఈజ్ ఈక్వల్ టు g(x) ఇంటూ q(x) ప్లస్ r(x). సో దీనిలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామిల్ మనకి కండిషన్ ఉండి ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, 4. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ g(x) ఈజ్ లీనియర్ పాలినామిల్ దెన్ r(x) ఈజ్ ఏ కాన్స్టెంట్. అంటే లీనియర్ పాలినామిల్స్ లో డిగ్రీ 1 ఉండాలి. g(x) సపోజ్ ఇట్లా ax + 1 కానీ 3x + 2 4x + 3 ఇలా ఇచ్చినా కానీ మనకు ఇది r(x) సింపుల్ ఆర్ కాన్స్టెంట్ అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఇలా డిగ్రీ 1 అంటే మనం లీనియర్ పాలినామిల్ అంటాం కదా, గుర్తుంది అది. ఓకే, సో ఇఫ్ g(x) ఈజ్ ఏ లీనియర్ పాలినామిల్ దెన్ r(x) ఈజ్ ఈక్వల్ టు r అంటాం, దీన్ని ఈజ్ ఏ కాన్స్టెంట్. నెక్స్ట్ కండిషన్ ఏమంటే ఇక్కడ ఇఫ్ డిగ్రీ ఆఫ్ g(x) ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ degree of p of x is equal to 1 plus
డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటారు. సో డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ 1 అంటే మళ్ళీ ఇది లీనియర్ పాలినామియలే, కన్ఫ్యూజ్ కావద్దు. సో డిగ్రీ 1 ఉందంటే అదేంటి లీనియర్ పాలినామియలే. ఇక్కడ మళ్ళీ జీ ఆఫ్ ఎక్స్ అనేది లీనియర్ పాలినామియల్ అయితే పి ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంట 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్. సో క్యూ ఆఫ్ ఎక్స్ డిగ్రీ సపోజ్ 1 ఉందనుకుందాం, 3x ప్లస్ 2 తీసుకుంటే దీని డిగ్రీ 1 కదా. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 2 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ 2 ఉందనుకోండి ఒకవేళ, అవునా, అప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 3 అవుతుంది. ఓకేనా, ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ when g of x is linear polynomial. ఓకేనా. సో ఈ థర్డ్ అండ్ ఫోర్త్ కండిషన్స్ ఆల్రెడీ మనం ఇక్కడ 9th క్లాస్ లో నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇఫ్ p of x divided by x minus a then the remainder is p of a. సో ఇది ఎక్కడ వస్తుందంటే మనకు రిమైండర్ థీరం. రిమైండర్ థీరం మనకు 9th క్లాస్ లో వస్తుంది, అకౌంట్ వచ్చింది. సో ఇక్కడ ఫోర్త్ కండిషన్ ఏంటి, ఇఫ్ r is equal to 0 అంటే remainder 0, we say g of x divides p of x exactly, or g of x is a factor of p of x అంటే ఇది ఫ్యాక్టర్ థీరం. ఇదే కండిషన్ నుండి మన ఇక్కడ p of a is equal to 0 అయింది అనుకోండి, రిమైండర్ p of a అనగా p of a 0 అయింది అనుకోండి, ఇప్పుడు x minus a is ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే. సో పి ఆఫ్ ఏ ఈక్వల్ 0, రిమైండర్ పి ఆఫ్ ఏ అనే కదా, దీని అంతే కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నది. ఇక్కడ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈ సే దట్ జీ ఆఫ్ ఎక్స్ డివైడ్స్ పి ఆఫ్ ఎక్స్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పి ఆఫ్ ఏ ఈక్వల్ 0 అయింది అనుకోండి, ఈ ఎక్స్ మైనస్ ఏం చేస్తుంది, పి ఆఫ్ ఎక్స్ ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది. అంటే అప్పుడు ఎక్స్ మైనస్ ఏమవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇలా ఈ కండిషన్స్ ఉంటాయి. సో ఈ టాపిక్ నుండి నాకు కొన్ని మోడల్ సమ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం, సరేనా. క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ, డివైడ్ 3x³ ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 5 బై 1 ప్లస్ 2x ప్లస్ x² అండ్ వెరిఫై డివిజన్ అల్గారిథం. సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఏ పాలినామియల్ ఇచ్చినా ఫస్ట్ అది ఆర్డర్ లో స్టాండర్డ్ ఫామ్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ మనకు ఈ డివిడెండ్ ఇచ్చిన, డివైజర్ ఇచ్చిన, ఏ పాలినామియల్ ఇచ్చినా ఫస్ట్ దాన్ని మనం ఒక స్టాండర్డ్ ఆర్డర్ లోకి మార్చాలి. అంటే అకార్డింగ్ టు డిగ్రీ ప్రకారం మనం డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. సో ఫస్ట్ ఈ పాలినామియల్ తీసుకుందాం, 3x³ ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 5 ని ఇప్పుడు ఈ పాలినామియల్ తో మనం డివైడ్ చేయాలి. x² అంటే 1 ప్లస్ 2x ప్లస్ x². ఇక్కడ చూడండి, ఇది ఆర్డర్ లో స్టాండర్డ్ ఫామ్ లో లేదు. సో దీన్ని మనం ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. x² నెక్స్ట్ డిగ్రీ 1 ప్లస్ అంటే డిగ్రీ ప్రకారం మనం ఆర్డర్ లో వేసుకోవాలి. హైయెస్ట్ పవర్ ఏముంది 2 ఉంది కదా, పవర్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇది కూడా అంతే, పవర్స్ ప్రకారం మనం వేసుకుంటూ పోవాలి. ఇక ఏదైనా పవర్ రాలేదనుకోండి ఇక్కడ 0 వేయాలి. సపోజ్ x² టర్మ్ మనకి ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఏం వేయాలి 0 ఇంటూ x² అని రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు x² ప్లస్ 2x ప్లస్ 1 తో ఈ పాలినామియల్ ని డివైడ్ చేయాలి. సో జాగ్రత్తగా వినండి, చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే ఇందులో హైయెస్ట్ పవర్ ఏముంది 3x³ ఉంది కదా, సో ఇందులో హైయెస్ట్ పవర్ దాంతో డివైడ్ చేద్దాం. ఓకేనా. అంటే ఏమొస్తుంది ఇక్కడ 3x³ బై x² ఉంది, సారీ. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ x² పోతుంది, ఇక్కడ 3 పోతుంది, x ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు 3x. ఓకేనా. అంటే ఈ మొత్తం ఈక్వేషన్ ఇప్పుడు మనం పాలినామియల్ ని 3x తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. రైట్, అర్థమైందా. ఇక్కడ 3x³ ఉంది హైయెస్ట్ పవర్, ఇక్కడ హైయెస్ట్ పవర్ x² ఉంది. ఈ 3x³ ని x² తో డివైడ్ చేస్తే మనకు క్వశ్చన్ 3x వచ్చింది. ఆ 3x తో మనం ఈ మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేసి ఇక్కడ కింద వేసుకోవాలి. సో ఫస్ట్ 3x ఇంటూ x², 3x³ వస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ టర్మ్ మనం
క్యాన్సిల్ చేయడానికి ఇదంతా చేస్తాం. ఓకేనా? సో ప్లస్ ఇక్కడ ఏముంది మళ్ళీ ప్లస్ 2x ఇంటూ 3x, 2 ఇంటూ 3 6 వస్తుంది, x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 1 3x వస్తుంది. సో మామూలుగా డివిజన్ లో లానే ఇక్కడ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? సబ్ట్రాక్ట్ చేస్తే సైన్లు చేంజ్ అవుతాయి. ఇలా ఇప్పుడు 3x³ మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ అంటే మైనస్ 5x స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ప్లస్ 2x మైనస్ 3x అంటే మైనస్ x వస్తుంది ప్లస్ 5. ఓకేనా? ఇక్కడ జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ సైన్లు చేంజ్ అయినప్పుడు ఇక్కడ మారుతాయి. ఇక్కడ బిగ్గర్ నెంబర్ సైన్ ఏది ఉందో ఆ నెగిటివ్ వేయాలి. ఓకేనా? బిగ్గర్ నెంబర్ ఏది ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్ 5x స్క్వేర్ వస్తుంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మామూలుగా నెంబర్ లో అడిషన్ సబ్ట్రాక్షన్ లాంటివి కూడా అలానే చేయాలి. ఇక్కడ మనకి ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ దాని కోఎఫిషియంట్ తీసుకోవాలి. ఇక్కడ 1 మైనస్ 6 అంటే ఎంత వస్తుంది మనకి మైనస్ 5. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ తీసుకుంటే ఇక్కడ 2 ఉంది, దీనిలో ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ చేస్తున్నాం కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది. మైనస్ 3 వస్తుందిగా, సో దాని వాల్యూ -1. సో ఇలా చెక్ చేసుకుంటూ చేయాలి, అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, రాంగ్ అవుతుంది ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు మనం ఇప్పుడు ఎంత వస్తుందిగా -5x స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇందులో ఉన్న హైయెస్ట్ పవర్ ఏది ఉందో సో దీంతో డివైడ్ చేయాలి. -5x స్క్వేర్ బై x స్క్వేర్, ఈ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే -5 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ మొత్తం పాలనామల్ని -5 తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో -5 ఇంటూ x స్క్వేర్ -5x స్క్వేర్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఇంత మైనస్ అవుతుంది. నెక్స్ట్ 2x ఇంటూ 5 అంటే 5 to 10 కదా, 10x వస్తుంది. ఇక్కడ +1 ఇంటూ -5 అంటే -5 వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఛాన్స్, ఇక్కడ ప్లస్లు మైనస్ ఉన్నప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కూడా జాగ్రత్త చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మేనేజ్ చేయాలి. మేనేజ్ చేస్తే సైన్లు చేంజ్ అవుతాయి. ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఈ టర్మ్ క్యాన్సిల్. ఇక్కడ -x ప్లస్ 10x అంటే 9x వస్తుంది. ఇక్కడ 5 + 5 10. సో రిమైండర్ ఎంత వచ్చింది 9x + 10. ఓకేనా? కోషంట్ 3x - 5. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేయమండి ఇక్కడ, అండ్ వెరిఫై డివిజనల్ గా అర్థం అండి. ఓకేనా? అంటే ఈ ఫస్ట్ ఇది డివిడెండ్ పాలనల్ గా ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేస్తే మనకు ఇచ్చిన పాలనల్ 3x³ + x² + 2x + 5 రావాలి. వస్తుందో లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ డివైజ్ కదా, x² + 2x + 1 ఇంటూ కోషన్ పాలన ఎంత ఉంది 3x - 5 ప్లస్ రిమైండర్ ఎంత 9x + 10. ఓకేనా? ఇది సింప్లిఫై చేద్దాం. x² ఇంటూ 3x 3x³ అవుతుంది, x² ఇంటూ -5 -5x వస్తుంది. నెక్స్ట్ 2x ఇంటూ 3x ప్లస్ 6x వస్తుంది. 2x ఇంటూ -5 అంటే -10x వస్తుంది. 1 ఇంటూ 3x ప్లస్ 3x వస్తుంది. 1 ఇంటూ -5 -5 వస్తుంది. ప్లస్ 9x + 10. x³ ఉంది కదా, ఇది 3x³ -5x² ప్లస్ 6x² ప్లస్ x² ఇక్కడ -10x ప్లస్ 3x -7x వస్తుంది. -7x ప్లస్ 9x ప్లస్ 2x -5 ప్లస్ 10, సో +5 వస్తుంది. మనకి ఇచ్చిన పాలెంలో వచ్చింది కదా 3x³ ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 5. ఇలా మనం డివిజనల్ గా అర్థం ని వెరిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఒక మోడల్. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ టాపిక్ నుండి ఇది ఒక మోడల్. సో క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు చూడండి ఒకసారి. Obtain all the zeros of 3x⁴ plus 6x³ minus 2x² minus 10x minus 5 if two of its zeros are √5/3 and minus √5/3. ఓకేనా? సో సొల్యూషన్ లో ఫస్ట్ గివెన్ పాలినామియల్ ని p of x అనుకుందాం. ఓకేనా? లెట్ p of x is equal to 3x⁴ plus 6x³ minus 2x² minus 10x minus 5. ఓకేనా?
minus 5/3 are zeros of p of x అన్నాడు కదా. అండర్ రూట్ ఆఫ్ 5/3 కామా మైనస్ 5 అండర్ రూట్ ఆఫ్ మైనస్ 5/3 ఆర్ జీరోస్ ఆఫ్ p of x అన్నాడు. ఇప్పుడు x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 5/3 కామా x మైనస్ అండర్ రూట్ ఆఫ్ 5/3 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p of x అవుతాయి అవునా. సో దీని ప్రోడక్ట్ కూడా మనకి ఏమవుతుంది, p of x ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట. సో x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 5/3 ఇంటూ x minus under root of 5/3 is the factor of p of x. Okay? So then multiply say a plus b into a minus b. X square minus under root of 5/3 whole square చేద్దాము. Is also ఫ్యాక్టర్ ఆఫ్ p of x. అంటే ఏం చేస్తుంటే x స్క్వేర్ మైనస్ ఇక్కడ రూట్ 5/3 హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు, 5/3 రాయొచ్చు కదా. సో ఈజ్ డివైడ్స్ p of x. ఓకేనా. సో ఇక్కడ 3 ఎల్సిఎం తీసుకుంటే 3x స్క్వేర్ మైనస్ 5/3 ఈజ్ ఆల్సో డివైడ్స్ p of x. ఓకేనా. సో ఇక్కడ మనం 3x స్క్వేర్ మైనస్ 5 తో మనకి ఇచ్చిన పాలం డివైడ్ చేస్తే మనకు కోషంట్ వస్తుంది. మనం డివిజనల్ అల్గారిథం ఫర్ పాలంలో అప్లై చేస్తే మనకు అదర్ జీరోస్ వస్తాయి. అర్థమైందా. ఇక్కడ 3ని మనం పక్కన వేసి ఇక్కడ 3x స్క్వేర్ మైనస్ 5 తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేశాక మనకు కోషంట్ వస్తుంది, అంటే రిమైండర్ 0 వస్తుంది. అప్పుడు ఆ కోషంట్ మనం ఫ్యాక్టర్ చేస్తే 2 జీరోస్ వస్తాయి. ఆల్రెడీ 2 జీరోస్ ఉన్నాయి, ప్లస్ అక్కడ 2 జీరోస్ వస్తాయి. సో అవి ఎలా వస్తాయి చూద్దాం. 3x power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5 ఉంది. దీన్ని 3x స్క్వేర్ మైనస్ 5 తో డివైడ్ చేయాలి. ఓకేనా. సో మేము ఇంతకు సమ్ చేసుకున్న లాగానే ఇంతకు సమయంలో చెప్పాం కదా, 3x పవర్ 4 హైయెస్ట్ పవర్ 3x పవర్ 4 ఇది కూడా 3x స్క్వేర్, దీన్ని డివైడ్ చేసి చూడాలి. 3x పవర్ 4 బై 3x స్క్వేర్ 3 క్యాన్సిల్, ఇక్కడ x స్క్వేర్ ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ ఏమొస్తుంది x స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ x స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో ఇక్కడ 3x స్క్వేర్ అంటే x స్క్వేర్ 3 ఇంటూ x పవర్ 4 అవుతుంది. ఇక్కడ -5 ఇంటూ x స్క్వేర్ -5x స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ x క్యూబ్ టర్మ్ ఉంది, మనకి ఇక్కడ ఏమొస్తుంది x స్క్వేర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆ టర్మ్ లేదు కాబట్టి 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ -5 ఇంటూ ప్లస్ x స్క్వేర్ అవుతుంది, -5x స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ సపరేట్ చేసుకుంటే మైనస్ మైనస్ ప్లస్ వస్తుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 6x క్యూబ్ 6 - 0 6 కదా, 6x క్యూబ్ ఇక్కడ ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ వస్తుంది, ఇక్కడ -10x వస్తుంది. ఓకేనా. ఇప్పుడు 6x క్యూబ్ ఉంది, ఇక్కడ 3x స్క్వేర్ ఉంది, మరి డివైడ్ చేద్దాం. 6x క్యూబ్ బై 3x స్క్వేర్, 3 1 3 2 స్క్వేర్, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఎంత ఉంటుంది, 2x వస్తుంది. అంటే ప్లస్ 2x తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో ఇక్కడ 2x ఇంటూ 3x స్క్వేర్ 6x క్యూబ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 2x ఇంటూ -5 అంటే -10x వస్తుంది. ఇక్కడ x స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ 0 ఇంటూ x స్క్వేర్ అవుతాము. -5 ఇంటూ ప్లస్ 2x -10x అవుతుంది. మళ్ళీ సపరేట్ చేయాలి కదా, ఇక్కడ మైనస్ ప్లస్ వస్తుంది, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ 3 - 0 అంటే 3x స్క్వేర్, ఇక్కడ -5 ఉందిగా -5 తీసుకుందాం. సో ఇక్కడ 3x స్క్వేర్ బై 3x స్క్వేర్ అంటే 1 వస్తుంది. సో ప్లస్ 1 తో మల్టిప్లై చేస్తే 3x స్క్వేర్ -5 వస్తుంది, ఇక్కడ మైనస్ ప్లస్ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. ఓకేనా.
అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ డివిజన్ అల్గారిథం అప్లై చేద్దాం. ఓకేనా. సో 3x⁴ ప్లస్ 6x³ minus 2x² minus 10x minus 5 is equal to 3x² minus 5 into x² plus 2x plus 1 0. ఓకేనా. ఇక్కడ మనం దీని ఏమన్నా p of x అనుకున్నాం కదా. అంటే p of x ఏమవుతుంది, 3x² minus 5 into x² plus 2x plus 1 అవుతుంది. ఓకేనా. ఇక్కడ ప్లస్ 0 ఉంది కాబట్టి అది మనకు కన్సిడర్ చేయండి. ఇది ఫర్ ద జీరోస్ p of x is equal to 0 కావాలి. ఇప్పుడు దట్ ఇంప్లైస్ (3x² minus 5 into x² plus 2x plus 1 equal 0 కావాలి. అంతే కదా. సో ఇక్కడ మళ్ళీ AB ఈక్వల్ 0 కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్ 0 అయితే ఏదో ఒక నెంబర్ 0 కావాలి. ఇది కానీ 0 కావాలి. సో 3x² minus 5 equal 0 ఆర్ x² plus 2x plus 1 equal 0. ఇక్కడ 3x² ఏమవుతుంది, 5 అవుతుంది. x² equal 5 అవుతుంది, 5/3 అవుతుంది. సో x equal plus or minus under of 5/3 వస్తుంది. ఇక్కడ ఇది x² plus 2x plus 1 ని x plus 1 whole square రాయొచ్చు, ఈక్వల్ 0. ఓకేనా. దీన్నే మళ్ళీ x plus 1 into x plus 1 equal to 0 రాయొచ్చు. సో ఇక్కడ నుండి ఒకటి x equal -1 కామా x equal -1 వస్తుంది. సో ఇప్పుడు జీరోస్ ఏమొస్తాయి మనకి, సో ప్లస్ √5/3 కామా మైనస్ √5/3 కామా -1 కామా -1. సో ఇలా మనం జీరోస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ సంబంధించి 4 మార్క్స్ కి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈ టాపిక్ లో ఇది ఒక మోడల్, ఇది కూడా 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఆన్ డివైడింగ్ x³ minus 3x² plus x plus 2 by a polynomial g of x, the quotient and remainder were x minus 2 and minus 2x plus 4 respectively. Find g of x. సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సొల్యూషన్ లో ఫస్ట్ మనకి ఇచ్చిన పాలినామియల్ p of x అనుకుందాం. లెట్ p of x is equal to x³ minus 3x² plus x plus 2. అండ్ ఇక మనకి ఏమి ఇచ్చాడు, కోషంట్ ఇచ్చాడు, అంటే q of x ఇచ్చాడు. q of x is equal to x minus 2 ఇచ్చాడు. అండ్ రిమైండర్ ఏమి ఇచ్చాడు, r of x అనమాట. r of x ఎంత, -2x plus 4. మనకు డివిజన్ అల్గారిథం నుండి అండ్ ఏం రాయచ్చు, p of x is equal to g of x into q of x plus r of x. అవునా. సో డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్, ఇక్కడ ఫర్ పాలినామియల్స్ డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్ నుండి మనకి p of x is equal to g of x into q of x plus r of x. సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూస్ చూద్దాం. సో p of x ఎంత ఉందండి, x³ minus 3x² plus x plus 2 is equal to g of x into q of x ఎంత ఇచ్చాడు, x minus 2 plus r of x అంటే -2x plus 4. ఓకేనా. ఇప్పుడు ఈ టర్మ్ ని ఇటు తీసుకుందాం. ఓకే, తీసుకొస్తే మనకు ఇక్కడ g of x వాల్యూ కదా, మనకు g of x ఈక్వల్ సంథింగ్ వస్తుంది. ఓకేనా. g of x మనం ఇక్కడ సబ్జెక్ట్ చేసుకోవాలి. The 3x³ minus 3x² plus x plus 2 minus of minus 2x plus 4 is equal to g of x into x minus 2 వస్తుంది. ఓకేనా. సో ఈ టర్మ్ తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ టర్మ్ ఏముందిగా, g of x into x minus 2. ఈ మైనస్ తో మల్టిప్లై చేద్దాం. x³
మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x అవుతుంది అవునా, మైనస్ ఇంటూ ప్లస్ కదా, సో ప్లస్ 2x అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ x మైనస్ 2 అవుతుంది. ఓకేనా, ఇది మనం సింప్లిఫై చేసుకోవాలి. x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్, ఇక్కడ ప్లస్ x ఉంది ప్లస్ 2x ఉంది, ఏమవుతుంది ప్లస్ 3x అవుతుంది. ఇక్కడ ప్లస్ 2 మైనస్ 4 ఉన్నాయి అవునా, ఇక్కడ ప్లస్ 2 ఉంది, ఇక్కడ మైనస్ 4 ఉంది, ఏమవుతుంది మైనస్ 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ x మైనస్ 2. క్లియరా, ఇక్కడ మొత్తం జాగ్రత్త చేసుకుని ఇక్కడ రెండు సైన్లు సేమ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసాం. x ప్లస్ 2x ఏమవుతుంది 3x అవుతుంది, ఇక్కడ ప్లస్ 2 ఉంది మైనస్ 4 ఉంది, ఇక్కడ బిగ్గర్ నెంబర్ సైన్ ఏముంది నెగిటివ్ ఉంది కదా, ఇప్పుడు మైనస్ వస్తుంది, వీటిని సెపరేట్ చేయాలి. 4 మైనస్ 2 2 కదా, సో ఇలా దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉండి g ఆఫ్ x ఏమవుతుంది ఈ x మైనస్ 2 కిందికి డినామినేటర్ వస్తుంది. ఓకేనా, g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ డివైడ్ బై x మైనస్ 2 అవుతుంది. x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2 డివైడెడ్ బై x మైనస్ 2 వస్తుంది. సో ఇందులో మళ్ళీ డివిజన్ లో లాంగ్ డివిజన్ మెథడ్ డివైడ్ చేసి మనకు కోషంట్ వస్తుంది, అదే మనకు g ఆఫ్ x అవుతుంది. ఓకేనా, సో ఇది రాసుకుంటున్నాం. ఇక్కడ ఐఎస్ 2 ఏముంది, ఐఎస్ పవర్ ఉంది ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఈ ఎక్స్ క్యూబ్ ని ఎక్స్ తో డివైడ్ చేయాలి. ఇక్కడ అయితే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది అవునా, సో ఈ ఈక్వేషన్ మనం ఎక్స్ స్క్వేర్ తోని మల్టిప్లై చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ అవుతుంది, మళ్ళీ మైనస్ 2 ఇంటూ ప్లస్ అవుతుంది అంటే మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇది సపరేట్ చేయాలి. సో మైనస్ చేసి ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ వస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ 3x ప్లస్ 2x ఉంది, ఏమవుతుంది అంటే మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x ఉంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ ప్లస్ 3x ని కిందికి లాగేస్తే 3x వస్తుంది. ఓకేనా, సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏముంది మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడ్ బై ఎక్స్ చేద్దాం, ఏమవుతుంది మనకు మైనస్ ఎక్స్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మైనస్ ఎక్స్ తోని మల్టిప్లై చేయాలి. సో మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ 2x అవుతుంది. ఓకేనా, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 మైనస్ 2 కదా, 3 మైనస్ 2 ఎక్స్ వస్తుంది, ఇక్కడ మైనస్ 2, ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ బై ఎక్స్ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ 1 తోని మల్టిప్లై చేద్దాం, అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఇంటూ 1 ఎక్స్ మైనస్ 2 ఇక్కడ మైనస్ ప్లస్ అయ్యి టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి రిమైండర్ 0 వచ్చింది. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ కోషంటే g ఆఫ్ x అవుతుంది. ఇప్పుడు g ఆఫ్ x ఏమవుతుంది x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 అవుతుంది. సో ఇది సొల్యూషన్. సో ఈ మోడల్ ఈ టాపిక్ నుండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సమ్ చెప్పాను. దీనికి మన క్వశ్చన్ మార్చచ్చు, ఏదైనా టెక్స్ట్ బుక్ లకి సమ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, చాలా మంచి ప్రాక్టీస్. సో ఈ టాపిక్ లో లాస్ట్ సమ్ ఓకేనా, సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది సమ్, అందుకే సమ్ చెప్తున్నాను. ఓకేనా, సో క్వశ్చన్ ఏం చూడండి, గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాలినామియల్స్ p of x, g of x, q of x and r of x which satisfy the division algorithm. సో ఆ కండిషన్స్ ఏంటంట, ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, డిగ్రీ ఆఫ్ p of x ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ q of x. సో ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసేట్టు మనకి ఈ పాలినామియల్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, డిగ్రీ ఆఫ్ q of x ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ r of x. అంటే ఈ కండిషన్ వచ్చేట్టు మనకు ఇక్కడ పాలినామియల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ ఏంటి, డిగ్రీ ఆఫ్ r of x ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ రిమైండర్ ఏం కావాలి, మనకి కాన్స్టెంట్ కావాలి, ఎందుకంటే డిగ్రీ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ పాలినామియల్ 0 కదా మనకు, అందుకని సో ఈ కండిషన్ యూజ్ చేసుకుని మళ్ళీ పాలినామియల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ పాలినామియల్ కండిషన్ చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ కి చెక్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, డిగ్రీ ఆఫ్ p of x ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ q of x. ఓకేనా, ఇప్పుడు నేను డిగ్రీ ఆఫ్ p of x నేను తీసుకుంటున్నానంటే
లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 6 తీసుకున్నాం. ఓకేనా, సేమ్ డిగ్రీ వచ్చాడు నేను. నెక్స్ట్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 తీసుకున్నాను. ఓకేనా, మనం ఈ 2x మైనస్ ఇక్కడ 2 కామన్ తీసుకుంటే x మైనస్ 3 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీనితో డివైడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, మనకు ఓన్లీ 2a ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందిగా పి ఆఫ్ ఎక్స్ బై క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 బై ఎక్స్ మైనస్ 6 క్యాన్సిల్ అయితే ఇది 2 అవుతుంది. అప్పుడు మనకు రిమైండర్ ఏమొస్తుందంటే ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంతే కదా, ఎగ్జాక్ట్ ఇది డివైడ్ చేస్తున్నాడు మనకి. ఇప్పుడు ఆర్ ఆఫ్ ఎక్స్ 0 వస్తుంది. ఇంకేం ఫైండ్ మనం జీ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో అది మన డివిజన్ అల్గోరిథం పాలనామల్ ఉందిగా, డివిజన్ అల్గోరిథం పాలన కండిషన్ తీసుకొని అది జీ ఆఫ్ ఎక్స్ ఏమో చూద్దాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ తీసుకుందాం. సో పి ఆఫ్ ఎక్స్ ఏమొచ్చు ఇక్కడ 2x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ మనకు తెలియదు. సో క్యూ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం ఎక్స్ మైనస్ 3. సో రిమైండర్ ఎంత 0. అప్పుడు 2x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఉంటుంది. సో జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 2x మైనస్ 6 బై ఎక్స్ మైనస్, దీని వాల్యూ ఎంత ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా 2 వచ్చింది. సో జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 2. సో ఇక్కడ మనం పాలినామియల్స్ ఏం తీసుకోవచ్చు ఇక, ఫస్ట్ కండిషన్ కి సాటిస్ఫై చేసే పాలినామియల్స్ ఏమొస్తాయి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 6, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అండ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0. సో ఇలా వస్తే పాలినామియల్స్ మనకు ఈ ఫస్ట్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తాయి. సో ఇవేనే కాదు, మనం ఏవైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ వచ్చేట్టు మనం ఏదైనా పాలినామియల్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ డిగ్రీ ఎంత, దీని 1 కదా, పి ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ కూడా 1 వచ్చింది. ఓకేనా, సో మనం డివిజన్ అల్గోరిథం యూజ్ చేసుకొని మిగతా వాటిని మనం ఫైండ్ చేస్తాం. ఇలా ఫైండ్ చేయాలి. మనం నెక్స్ట్ కండిషన్ చెక్ చేద్దాం. సెకండ్ డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ కావాలి. let p of x is equal to x square minus 5 and g of x is equal to x minus 1. ఓకేనా, ఇప్పుడు మనం డివైడ్ చేద్దాం. x స్క్వేర్ మైనస్ 5 ని x మైనస్ 1 తో డివైడ్ చేద్దాం. సో x ఇంటూ ఇక్కడ x ప్లస్ x స్క్వేర్ వస్తుంది. సో x స్క్వేర్ x మైనస్ 1 అంటే x మైనస్ x వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ఎంత ఎక్స్ మైనస్ 5 వస్తుంది. ఓకేనా, చెప్పాను కదా ఇంతకుముందే మనం ఏవైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మన ఎగ్జామ్స్ అది పర్టికులర్ ఇవే తీసుకోవడం లేదు, కాకపోతే మనకు వాళ్ళు ఇచ్చిన కండిషన్ ని సాటిస్ఫై అయ్యేట్టు మనం ఇలా పాలినామియల్స్ చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమొస్తాయి ఇక ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5, క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, నెక్స్ట్ g of x is equal to x minus 1 and r of x equal ఎంత వచ్చింది x minus 5. వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటి, డిగ్రీ ఆఫ్ q of x is equal to డిగ్రీ ఆఫ్ r of x రావాలి. ఇక్కడ డిగ్రీ ఆఫ్ q of x ఎంత 1 కదా, ఇప్పుడు r of x డిగ్రీ ఎంత 1 వచ్చిందా. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, థర్డ్ కండిషన్ చూద్దాం. డిగ్రీ ఆఫ్ r of x is equal to 0 కావాలి. ఓకేనా, ఈ కండిషన్ కి 2 పాలినామియల్స్ మనం ఫస్ట్ అజ్యూమ్ చేసుకుందాం. ఓకేనా, సో లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 3 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ పాలినామియల్ ని ఈ పాలినామియల్ తో డివైడ్ చేద్దాం. మనకు రిమైండర్ క్యూ ఆఫ్ ఎక్స్ 2 వస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 3 ని x మైనస్ 1 తో డివైడ్ చేద్దాం. సో x ఇక్కడ ఏముంది 2x స్క్వేర్ ఉంది కదా, 2x స్క్వేర్ బై x చేస్తే 2x వస్తుంది. ఇక్కడ 2x తో మల్టిప్లై చేయాలి. 2x స్క్వేర్ ఇక్కడ మైనస్ 1 ఇంటూ ప్లస్ 2 అనేది మైనస్ 2x వస్తుంది.
ఇక్కడ సపరేట్ చేసి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 5x మైనస్ 3 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 5x ఉంది, ఇక్కడ x ఉంది. సో 5x బై x చేస్తే ఎంత వస్తే మనకు 5 వస్తుంది. సో మనం 5 తో ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో 5 ఇంటూ x 5x మైనస్ 5 ఇంటూ ప్లస్ 5 ఎంత మైనస్ 5 వస్తుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్. ఓకేనా, సో 5 మైనస్ 2 ఎంత రిమైండర్ 2 వచ్చింది. ఓకేనా, సో కాన్స్టెంట్ కదా ఇది. సో ద డిగ్రీ ఎంత వస్తుంది 0. దేర్ఫోర్ మనకు ఆ కండిషన్, మనకు థర్డ్ కండిషన్ కి సాటిస్ఫై అటు పాలినామియల్స్ వచ్చినాయి కదా, అవేంటి p of x is equal to 2x square plus 3x minus 3 g of x is equal to ఎంత x minus 1, q of x is equal to 2x plus 5, r of x is equal to 2. సో ఈ టాపిక్ నుండి కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెంట్ సమ్స్ అని ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా, సో ఈ రోజుతో మన పాలినామియల్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వేరే టాపిక్ తో మీ ముందుకు వస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.